హలో హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకి కియా సోనెట్ మంచి ఒక ప్రీమియం వెహికల్ తీసుకొచ్చాను. ఈ వెహికల్ కొంచెం స్పెషల్ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ క్లచ్ ఉండదు, మాన్యువల్ గేర్ వెహికల్ తీసుకొచ్చాను. ఫస్ట్ టైం బ్రేక్ వచ్చి ఒక గేర్ వేసుకుంటే సరిపోతుంది, తర్వాత బ్రేక్ ఎలాంటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆటోమేటిక్ గా గేర్స్ వేసుకోవచ్చు. మీరు స్టార్ట్ కూడా మనకు రిమోట్ తోటి స్టార్ట్ అవుతుంది. వెహికల్ పుష్ బటన్ కూడా ఉంది, రిమోట్ తోటి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వెహికల్ కిలోమీటర్ రీడింగ్ కేవలం 76,000 కిలోమీటర్ దిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది. జీడీఐ వెహికల్, టర్బో జీడీఐ ఇంజన్ రావడం జరిగింది. బండికి టర్బో జీడీఐ ఇంజన్ రావడం జరిగింది. ఇయర్ వచ్చేసి 2020 నవంబర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2021 మార్చ్ రిజిస్ట్రేషన్ అయింది. 2036 వరకు జీవితకాలం అవుతుంది. కార్ టోటల్ వ్యూ ఒకసారి చూపిస్తే వస్తుందాం. కార్ ఫ్రంట్ సైడ్ వ్యూ అన్న చాలా బాగుంది బండి. కలర్ కూడా మంచి కలర్. ఇది అన్ని టైర్లు చూసుకోవచ్చు. అన్ని టైర్లు సీల్ టైర్లు వేయించారు కస్టమర్ అయితే. టైర్లు ఉన్నాయి 4 ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉన్నాయి. 100కి 90% వరకు అయితే గ్రిప్ ఉంది. ఈ వెహికల్ స్పెషల్ క్లచ్ ఉండదు బండికి, మాన్యువల్ గేర్. కార్ రైట్ సైడ్ వ్యూ అన్న చిన్న చిన్న గీతలు ఉన్నాయి, అదొకటి చూసుకోండి మీరు. ఈ టైల్ కూడా సీల్ టైల్ ఉన్నాయి వెనకాల. ఈ టైల్ కూడా సీల్ టైరే. కియా సోనెట్ టర్బో జీడీఐ ఇంజన్ అయితే రావడం జరుగుతుంది బండికి. కార్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. మిర్రర్ ఒకటి కొంచెం బ్రేక్ అయింది అన్న ఇక్కడ, కానీ ఒరిజినల్ షోరూమ్దే ఉంది. బ్రేక్ అయింది, మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ కస్టమర్ అయితే చేంజ్ చేయలేదు. ఇది కార్కి వచ్చేసి ఈ గ్లాస్ ఒరిజినల్ షోరూమ్ గ్లాసే ఉంది. ఈ గ్లాస్ షోరూమ్ గ్లాసే, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాస్, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాస్, ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాస్ ఉంది. కార్కి అయితే ఏ గ్లాసులు చేంజ్ కాలేనా, మొత్తం ఒరిజినల్ ఉన్నాయి. కార్ ఇంటీరియర్ చూసుకోండి, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. కార్ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది. కార్ కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరిగింది. ప్యాసింజర్ దగ్గర ఒకటి, డ్రైవర్ సీట్ దగ్గర ఒకటి, అండ్ వెహికల్ కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే రావడం జరిగింది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీలు ఉన్నాయి. వెహికల్ కి సన్ రూఫ్ కూడా రావడం జరిగింది. బండికి వెహికల్ కి సన్ రూఫ్ కూడా ఉన్నది. చాలా బాగుంది ఇంటీరియర్ అయితే. కార్ కి రియర్ ఏసీ కూడా రావడం జరిగింది లోపల. ఈ ప్యానల్ లెఫ్ట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. ప్యానల్ డిక్కీ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది వెహికల్ కి. బూట్ స్పేస్ స్టెప్నీ టైర్ వచ్చేసి షోరూమ్ టైరే ఉన్నట్టుంది. ఒక 90% ఉంది. 1-2 టైమ్స్ యూజ్ చేశారు అంతే. లోపల ఎక్కడ రస్ట్ లాంటిది ఏం లేదు. జాకీ రాడ్, వీల్ పాల మొత్తం సెట్ ఉంది. రైట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ప్యానల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది. ఈ ప్యానల్ కూడా షోరూమ్ ప్యానల్ ఉంది. కార్ కి రిమోట్ రావడం జరిగిందన్న. డైరెక్ట్ ఈ నుంచి స్టార్ట్ చేయొచ్చు, చూపిస్తాను మీకు. స్టార్ట్ అయిపోయింది బండి అయితే. రిమోట్ తో కూడా స్టార్ట్ అవుతుంది అన్న. నాకు తెలిసి రిమోట్ తోటి స్టార్ట్ అవడం ఏం లాభం లేదనుకుంటా. నాకు తెలిసి మనం లోపల నుండి స్టార్ట్ చేయాలి. రిమోట్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ పుష్ బటన్, వెహికల్ కి పుష్ బటన్ కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి పుష్ బటన్ చెక్ చేసుకుందాం మనం. కిలోమీటర్ రీడింగ్, ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేద్దాం. ఒకటే సెల్ఫ్ లో స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. కేవలం 76,000 కిలోమీటర్ దిగింది. ఒరిజినల్ రీడింగ్ అని చెప్పారు కస్టమర్ అయితే. ఏసీ ఆన్ చేసాను, కొంచెం టైం పడుతుంది. ఈ ఆండ్రాయిడ్ స్క్రీన్ లో మొత్తం సెట్ చేసుకోవచ్చు మీరు. ఏసీ అయితే ఇమ్మీడియట్ చిల్ అయిపోయింది, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఏసీ కార్కి అయితే స్టీరింగ్ కంట్రోల్స్ రావడం జరిగింది. 2 ఎయిర్ బ్యాగ్లు కూడా రావడం జరిగింది అన్న. మీరు చూసుకోవచ్చు వెహికల్ కి క్లచ్ ఉండదు. ఇక్కడ చూసుకోండి, వెహికల్ కి అనేది క్లచ్ ఉండదు. మాన్యువల్ గేర్స్ ఇక్కడ చూడండి, మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి. దీనికి క్లచ్ ఫస్ట్ గేరు ఇట్లా బ్రేక్ ఒత్తేయాలి, దాని తర్వాత బ్రేక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా గేర్ వేసుకోవచ్చు మనం. ఇది ఆల్మోస్ట్ ఆటోమేటిక్ టైప్ లోనే వెహికల్ ఇది. అండ్ వెహికల్ కి సన్ రూఫ్ కూడా రావడం జరిగింది. సన్ రూఫ్ కూడా వర్కింగ్ ఉంది, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు.
ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ చూపిస్తా చూసుకుందాం మనం. ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ అయితే తీసుకోండి. టర్బో ఇంజన్ అయితే రావడం జరుగుతుంది, దీనికి టర్బో జీడిఐ ఇంజన్ అయితే రావడం జరుగుతుంది. ఇంజన్ వర్జన్ షోరూమ్ పీస్ ఉన్నట్టుంది బండి అయితే. రైట్ సైడ్ ఆప్షన్ వర్జన్ ఉంది, ఏడా డిస్టర్బ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ ఆప్షన్ కూడా వర్జన్ ఉంది, ఏడా డిస్టర్బ్ కాలేదు. ఎక్స్ సైడ్ బ్యాటరీ అయితే ఉంది బండికి. బానెట్ కూడా వర్జన్ ఉంది, షోరూమ్ బానెట్ ఉంది, చేంజ్ కాలేదు. ఒకసారి ఇంజన్ చూసుకోండి, నీట్ అంటే నీట్ ఉంది బండి అయితే. స్పెషల్ వెహికల్ ఇది. కార్ టోటల్ వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి. ఇట్లా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోండి, అంతా మంచిగా ఉంది బండి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 7,80,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. మీరు రండి, కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ కావాలనుకుంటే ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి, 973973729. ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.